దేవుని ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 11, 12 వచనాలలో మాట్లాడుతూ అక్కడున్న శాస్త్రులకు అడిగారు, అయ్యా, మీ బోధకుడేటి సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తూ ఉన్నాడని అడిగితే యేసు ప్రభువారు అన్నాడు, ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. యేసుక్రీస్తు ప్రభువారు వైద్యుడు. ఏమంటే యేసు ప్రభువారు ఏంటట? గట్టిగా చెప్పాలి. ఏ వైద్యుడో చెప్తాను ఇవాళ. యేసు ప్రభువారు వైద్యుడు. మన దేవుడు వైద్యునిగా ఉన్నాడు. దేవుని వాక్యములో ఆయన ఏ ఏ వ్యాధులకు వైద్యుడు అంటే, మొదటిగా మాయ రోగమునకు వైద్యుడు. మాయ రోగం తెలుసమ్మా మీకు? తెలుసా తెలీదా? మాయ రోగమునకు ఆయన వైద్యుడు. ఈ మాయ రోగం అంటే ఏంటంటే, చాలా బలహీనంగా నీరసంగా ఉంటాం. వైద్యుల దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ స్కానింగ్లు తీసినా, ఏ రిపోర్ట్స్ వచ్చినా ఏమీ లేదు అని అంటూ ఉంటారు. ఆ రోగాన్ని మనం ఏమనాలంటే మాయ రోగము అనాలి. ఇది సాతాను సంబంధమైన రోగం. ఎవరినైనా సాతాను అనుసరించినప్పుడు వారు బలహీనులైపోయి నానాటికి క్షీణించిపోతూ ఉంటారు. అయితే వైద్యుల దగ్గరికి వెళితే ఆ వైద్యులకు ఆ రోగము అంతు చిక్కదు. అందుకే అది మాయ రోగం. ఇక రెండోది శరీర సంబంధమైన రోగం. శరీరములో అనేకమైన రోగాలు మనము కలిగి ఉంటాం. చాలా విధమైన రోగాలు, దాదాపు 7,000 రోగాలు మనుషులపైన దాడి చేస్తూ ఉంటాయంట. కనుక శరీర అవయవాలకు వచ్చే రోగము, శరీర సంబంధమైన రోగము, ఇది కూడా యేసు ప్రభువారు స్వస్థపరచువాడై ఉన్నాడు. ఇక ఆత్మీయ సంబంధమైన రోగం, మందిరంలోకి వచ్చి వారి మీద వీరి మీద సనుక్కోవడం, వారిని వీరిని గొలుక్కోవడం, ఇది ఆత్మీయ సంబంధమైన రోగం. ఈ రోగం కూడా దేవుడే బాగు చేయాలి. సరే, ఇవాళ మన వాక్యాంశం ఏంటంటే, మన దేవుడు వైద్యుడై ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి, అతడు నిద్రిస్తూ ఉన్నప్పుడు అతడు పక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో కూర్చివేశాను. ఇక్కడ ఆయన వైద్యుడుగా మనం చూడగలుగుతాం. ఏ వైద్యుడంటే, మరి ఆపరేషన్కు ముందు మత్తిస్తారు. మత్తు డాక్టర్ గారు లేకుండా ఆపరేషను చేయరు.
ఆపరేషన్కు ముందు ఏమిస్తారు? మత్తిస్తారు. అంటే మన దేవుడు మత్తు ఇచ్చే వైద్యుడు. ఆదాము కట గాఢ నిద్రలోని తీసుకుని వెళ్ళాడంటే మత్తులోని తీసుకుని వెళ్ళాడు. ఈ మత్తులోనికి తీసుకువెళ్ళిన తర్వాత చాలా గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే మరొక పని చేస్తాడు ఆయన. ముందు మత్తిచ్చాడు, దాని తరువాత ఆపరేషన్ చేశాడు. ఏమా, గాఢ నిద్రలో ఆదాము గారు ఉన్నాడంట. ఆదాము గారు గాఢ నిద్రలో ఉండగానే తన ప్రక్కను చీల్చాడు దేవుడు తన చేతితో. ప్రక్కను చీల్చాడు. ఆదాము ప్రక్కలో ఉన్న ఎముకని విరిగిగొట్టిన ఆదాముకు నొప్పి రాలా. ఎందుకంటే ఆదాము మత్తులో ఉన్నాడు. మత్తులో ఉన్న వారికి నొప్పి తెలీదు, బాధ తెలీదు. అయితే ఆయన చేతితో ప్రక్కన కోసి ప్రక్కలో ఉన్న ఎముకని ఇరిపి మరలా ఆ మాంసమును ఆయన అతికించాడు. మన దేవుడు ఆపరేషన్ చేసే దేవుడు. అంటే సర్జరీ చేయుట అంటే ఆపరేషన్ చేయుట అంటారు. అంటే ఆది కాండములోనే మన దేవుడు వైద్యుడుగా కనబడుతున్నాడు. ఒకటి మత్తు ఇచ్చే డాక్టర్ గాను, రెండు ఆపరేషన్ చేసే వైద్యునుగాను ఆదామిష్యములో దేవుడు కార్యం చేశాడు. సహోదరులరా, ఇక దేవుడు నేత్ర వైద్యుడు. నేత్రం అంటే కన్ను. చాలామందికి కనుడు మసకగా ఉంటాయి, కొందరికి కనులే కనబడవు. అలాంటి కనులు కనబడని వారికి నేత్ర వైద్యునుగా ఉన్నాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యేసు ఆ గుడ్డివారి మీద కనికరపడి వారి కనులు ముట్టెను. వెంటనే వారు చూపు పొంది. గమనించాలి. అంటే మన దేవుడు నేత్ర వైద్యుడు. అంటే నేత్రము అంటే కనులు. కొందరికి కనులు సరిగా కనబడవు, కొందరికి చూపే సరిగా కనబడదు. ఈ మధ్య కనుడు సరి కనబడడం లేదమ్మా అంటాం. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తామంటే నేత్ర వైద్యులు, అంటే కనుడు చూసే డాక్టర్ గారి దగ్గరికి వెళితే, నీ కంటిలో నరాలు బలహీనంగా ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి, నీ కంటి చూపు తగ్గింది, ఆపరేషన్ చేయాలని మాట్లాడతారు ఆ డాక్టర్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి గుడ్డివారు వచ్చారంట. ఆ గుడ్డివారు వచ్చి, ప్రభా మాకు చూపు లేదు, మాకు కన్నులు లేవు, మా కంటికి చూపు దయచేయి నాయన అనగానే యేసు ప్రభువారి వారికి చూపును దయచేశాడు. అంటే ఒకటి ఆయన మత్తు వైద్యుడు, మత్తిచ్చే వైద్యుడు. రెండు సర్జన్, అంటే ఆపరేషన్ చేసే వైద్యుడు ఆయన. మూడవదిగా నేత్ర వైద్యుడు. ఎవరి కనులైతే సరిలేవో వారు కనులను ముట్టి బాగు చేయగల నేత్ర వైద్యుడు ఆయన. ఇక నాలుగోది ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనములో కుంటివారు అని కనబడుతుంది. చదవండి. చాలు పిల్లరా. కుంటివారు. యేసు ప్రభువారు ఏ వైద్యుడంటే కీళ్ళకు సంబంధించిన వైద్యుడు. అంటే ఎముకలకు సంబంధించిన వైద్యుడు.
ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు. ఏమండి, ఈ మనుష్యుడు ఎవరు? పుట్టుకతోనే ఏమన్నా మాట ఏమన్నా వినబడుతుందా, అర్థమవుతుందా లేదా? చెప్పండి. ఈ మనుష్యుడు పుట్టుకతోనే కుంటివాడు. ఈ కుంటివాడైన మనుష్యుడు దేవాలయం దగ్గర కూర్చోబెట్టేవారు. ఆ వచ్చేవారిని వెళ్ళేవారిని భిక్షాందేహి భిక్షాందేహి అని అడిగేవాడు. ఈ దేవాలయములోనికి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వచ్చారు. వారు ఏమన్నారు అంటే 3వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూద్దాం. వారంటున్నారు, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తాను. ఎవరి నామములో? చెప్పండి, ఎవరి నామములో? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వాని కుడిచే పట్టుకొని లేవనెత్తగా ఏమొచ్చిందంట? పాదములకు, చీలమండలకు, ఎముకలకు, నరములకు బలం వచ్చింది. అంటే ఆ కుంటివారిని బాగు చేసింది ఎవరు అంటే యేసు నామం. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురాగొట్టెదవాని తెలుసునా. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి భోజనులో జావంగా పోయి జీవము దార పోసి బ్రతికించెదవు, ఊని బ్రతికించెదవు. స్నేహితులారా, దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఏ వైద్యుడంటే కేళ్ల వైద్యుడు. అంటే ఎముకలకు సంబంధించిన వైద్యుడు. ఈ కుంటివాడు కాళ్ళు పుట్టుకతోనే పనిచేయట్లేదు. వాడు కూర్చొనే ఉండేవాడు కానీ లేచేవాడు కాదు. మరి ఈ కుంటివాని కాళ్లను, చీలమండలను, నరములను, పాదములను బలపరిచింది ఏంటంటే యేసునామమే. గనుక యేసు ప్రభువారు ఎవరు అంటే ఆయన కేళ్ల వైద్యుడు, అంటే ఎముకల డాక్టరు అని అర్థం. ఏమ్మా, ఇక ఆయన మరొక వైద్యుడు ఈఎన్టీ డాక్టర్ అంటారు. ఈఎన్టీ డాక్టర్ అంటే ఎవరు? చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో కొందరు అంటున్నారట, ఈయన సమస్తమును బాగు చేస్తున్నాడు. ఏం చేస్తున్నారంట? చెవిటివారు విన్నట్టు బాగు చేస్తున్నాడు, మోగవారు మాట్లాడినట్టు బాగు చేస్తూ ఉన్నాడు. ఈయన ఏ డాక్టర్ అంటే ఈఎన్టీ డాక్టర్ అంటారు. అంటే గొంతు జబ్బు. రెండవదిగా మనం చూస్తే మరి చెవుడు, మోగతనం, ఇవి ఈఎన్టీ డాక్టర్ గారు చూసేవే. చెవు, ముక్కు, నోరు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు చెవిటి వారిని బాగు చేశాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మోగవారిని బాగు చేశాడు. గనుక
ఆయన ఈఎన్టీ వైద్యుడు. బైబిల్లో మనం వింటూ ఉన్నాం కదా, ఆయన రోగులకే కాదు ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా అన్నాడు. అంటే రోగులకు వైద్యుడు కావాలి. మన దేవుడు ఏమేమి వైద్యం చేశాడు, బైబిల్ ఏ విధమైన వైద్యాన్ని మనకు నేర్పిస్తుందో చాలా చక్కగా దేవుడు రాశాడు. ఇక ఆయన దంత వైద్యుడు. దంతము అంటే ఏంటి? మా పళ్ళు ఉన్నాయా లేవా? పళ్ళని ఏమంటాం? దంతాలు అంటాం. జకరయ గ్రంథము 9వ అధ్యాయం, జకరయ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, వారి నోట నుంచి రక్తమును, వారి పండ్ల నుండి హేయమైన మాంసం. ఏమా పళ్ళు బాగోపోతే ఏంటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. మనం పళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఏం చేస్తాడు? బాగోలేని పన్ను పీకేస్తాడు. బాగు చేస్తాడా? బాబే ఈ పన్ను బాగా పుచ్చిపోయింది, ఈ పన్ను పీకేయాలా, ఈ పన్ను పీకేసి కొత్త పన్ను పెట్టాలా, ఒక పన్నుకి 10,000 అవుద్ది అంటాడు. ఏమంటే వీర్రాజు గారు పెట్టించుకున్నారు ఏమైనా పళ్ళు? మంచోళ్ళే. దేవుని పిల్లారా, ఒక పన్ను ఖరీదు 10,000, 20,000 అని మాట్లాడతారు. కానీ దేవుడు వాక్యములు ఏమన్నాడు అంటే, మీ పళ్ళను సరిచేస్తాను, మీ పంటి జబ్బును బాగు చేస్తాను. దేవుని పిల్లారా, మనం చూస్తే ఈయన దంత వైద్యుడు. నేను వైద్యుడనే మాటనే చెప్తూ ఉన్నాను. ఆయన ఏమేమి వైద్యం చేశాడో చక్కగా మీకు వాక్యంలోంచి వివరిస్తున్నాను. ఇక ఆయన మరొక వైద్యుడు, న్యూరో. ఏమా న్యూరో అంటే తెలుసా? న్యూరో వ్యాధిగ్రస్తులు ఎవరు అంటే పక్షవాత సంబంధమైన వ్యారు. పక్షవాత సంబంధమైన వారికి తలలో ఉన్న నరాలు రక్తం బ్లాక్ అవ్వడం వలన పక్షవాత వ్యాధి వస్తుంది. అప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాలి? పక్షవాతం వచ్చినప్పుడంటే న్యూరో డాక్టర్, అంటే తల సంబంధమైన నరములు, వెన్నె సంబంధమైన నరాలు డాక్టర్ ఆయన. చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6, 7 వచనాలు చూద్దాం. అయినను పాపాలు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము గలదని పక్షవాత రోగము గలవారితో చెప్పి, నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. ఏమండి, ఏ రోగాన్ని బాగు చేశాడైనా? పక్షవాత రోగము అంటే ఏంటంటే తలలో నరాల సంబంధమైన వ్యాధి. దీన్ని న్యూరో వైద్యులు చూస్తారు. ఎవరు పడితే వారు చూసే ప్రతి వ్యాధికి ఒక్కొక్క వైద్యుడు ఉన్నాడు. ఇప్పుడు కంటి వైద్యుడు కన్నే చూస్తాడు, పళ్ళ డాక్టర్ పళ్ళే చూస్తాడు. ఏమా మరి పక్షవాతం వచ్చిందనుకోండి, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటి డాక్టరు ఇది నా వల్ల కాదు, పక్షవాత న్యూరో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని పంపుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యములో చూస్తే న్యూరో అంటే
తలకు నరములు సంబంధించిన వ్యాధి గల వారిని, పక్షవాత సంబంధమైన వారిని ఆయన బాగు చేశాడు. మరొక ఆయన నిపుణుడు దేనిలో అంటే చర్మ వ్యాధిగ్రస్తులను బాగు చేసే వైద్యుడు. చర్మానికి చాలా సంబంధమైన వ్యాధులు వస్తాయి. శరీరములో వచ్చిన ఏ వ్యాధి అయినా త్వరగా తగ్గుతుందేమో కానీ చర్మానికి వచ్చిన వ్యాధి త్వరగా తగ్గదు. ఎందుకంటే నీళ్ళు పోయిందో బయట పోయిందో చూడు. సరే చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. అందుకైన చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. ఏమండి, ఈయన ఎవరంటే చర్మ వ్యాధులకు సంబంధించిన వైద్యుడు. చర్మ వ్యాధి అంటే ఏంటంటే కుష్టి వ్యాధి. ఇది చర్మానికి సంబంధించిన వ్యాధి. చర్మము శరీరము నుంచి రాలిపోవడం, లేదా శరీరము పుండ్లు పడిపోవడం, శరీరము దగ్గర నుంచి పుండ్లు రస్సులుగా మారిపోవడం. ఆనాడు యేసు ప్రభు కాలంలో ఈ చర్మ వ్యాధిని అంటువ్యాధిగా చూసేవారన్నమాట. అంటే కుష్టి రోగిని ఎవరైనా ముట్టుకుంటే ఆ వ్యాధి వారికి వస్తుందేమని భయపడేవారు. కనుక ఈ వ్యాధి ఏంటంటే చర్మ సంబంధమైన వ్యాధి. ఈ చర్మ సంబంధమైన వ్యాధి గలవాడైన కుష్టి రోగి వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవానగానే యేసుక్రీస్తు అనే పరమవైద్యుడట ఆయన 2 చేతులు చాపి, చెప్పండి, ఆయన 2 చేతులు చాపి తనను ముట్టుకొని నాకు ఇష్టమే ఓ శుద్ధుడవ కమ్మనగానే తన చర్మ వ్యాధి బాగుపడిందంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయన ఎవరు అంటే చర్మ వ్యాధిగ్రస్తుల వైద్యుడు. ఇక మూడవదిగా మనం చూస్తే మరొక విషయంగా గుండె సంబంధమైన వైద్యుడు. ఏమ్మా, గుండె చాలా ఖరీదైంది. మనం తెలియక నానా గడ్డని తినేస్తూ ఉంటాం, డబ్బాలు నూనె తాగేస్తూ ఉంటాం. ఏమ్మా, నువ్వు తాగిన నూనె, నువ్వు తిన్న నూనె నీ రక్తములో మిలుకమయ్యి ఎక్కడికి వెళ్ళి స్టాక్ అవుతుందంటే గుండె దగ్గరికి ఎలా అవుతుంది అన్నమాట. ఈ గుండె దగ్గరికి వెళ్ళి ఆగినప్పుడు ఈ గుండె నొప్పి, గుండె మంట, గుండె రంధ్రాలు మూసుకుపోవడం. చూద్దాం. కీర్తన గ్రంథము 147 దావీదు కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం. గుండె చెదరిన వారిని ఏం బాగు చేస్తాడట? ఏమా, గుండె జబ్బులు గల వారిని బాగు చేసే దేవుడు ఆయన. దేవుని పిల్లారా, గుండె చెదరడం అంటే ఏంటంటే గుండె అనారోగ్యంగా ఉండడం. ప్రభు ఏం చేయగలడంటే, మరి మా చిన్నతనాన్ని అనేవారు, మీ అందరూ తెలుసు, సినిమా యాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు అంటున్నాడు 11వ అధ్యాయం 19వ వచనములో, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేద్దను అన్నాడు. అంటే పాడైన గుండెను, జబ్బు కలిగిన గుండెను, లేదా బలహీనమైన గుండెను బాగు చేయగలిగిన గుండె నిపుణుడు ఆయన, గుండె వైద్యుడు. నేను పిల్లారా, ఈ గుండె చాలా సగుణాలు చూపిస్తూ ఉంటుంది. గుండె జబ్బు కలిగిన వారికి ఎడంచే లాగుతూ ఉంటుంది. ఏమా,
కాస్త ఊపిరి సరిగా అందదు, శ్వాస సరిగా రాదు. అలాగే గుండె హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు అకస్మాత్తుగా చెమటలు పడుతూ ఉంటాయి. ఇవన్నీ గుండె జబ్బుకు శకనాలు అన్నమాట. ఎందుకంటే డబ్బాలు నూనె తాగేయడం, కొవ్వు సంబంధమైన మాంసాలు తినేస్తే ఎక్కడ పోద్ది బాడీలోంచి? ఆ గుండెకి తాచుకుపోయి కాలువకి చెత్త అడ్డుపడిపోయినట్టు ఆ కొవ్వంతా మా గుండెకి అడ్డుపడిపోద్ది అన్నమాట. వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్తే మరి ఏదైనా ఆధార్ కార్డు ఉంటే పర్వాలే, లేకపోతే ఒక 5-6 లక్షల చేతితో పట్టుకోవలసిందే ఈనాడు గుండె వ్యాధి చేయడానికి. కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారట గుండె చెదరని వారు ఎవరైనా వస్తే వారి గుండె రాతి గుండె లాంటి గుండెని తీసివేసి మాంసపు గుండె లాంటి మంచి హృదయాన్ని ప్రభువు పెట్టేవాడట. ఆయన గుండె నిపుణుడు. ఆయన మరొక వైద్యుడు. వాక్యం చూడండి, మా లూకాసు వార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. అప్పుడు జల్దర రోగము గల ఒకడు. ఏ రోగం? జల్దర రోగము గలవాడొకడు ఆయన ఏట ఉండెను. ఆయన దగ్గర ఉండెను. యేసు విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా కాదా అని శాస్త్రోపదేశకులు పరిశీలన అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి. ఏ రోగం ఇది? ఏ రోగం అబ్బా? అంటే నాకు తెలియదుగా ఈ రోగం కొరకు. ఏ రోగం? జలదర రోగం అని అంటున్నారు. మనకు తెలిసిన భాషలు ఏమనాలి ఈ రోగాన్ని? ఏమా? చాలా ఖరీదైన రోగం అన్నమాట ఇది. ఒక్క మూత్రపిండం కిడ్నీ అంటారు. ఒక కిడ్నీ ఖరీదు ₹1 కోటి. ఒక కిడ్నీ పాడైంది, ఇంకో కిడ్నీ పెట్టుకోవాలంటే ₹1,50,00,000 అవుతుంది మనిషికి. అది కూడా ఆపరేషన్ చేయించుకున్నాక ఏసీలో ఉండాలి. ఏసీలోనే ఉండాలి. ₹1,50,00,000 ఏమో ఆపరేషన్ ఖర్చు అయితే ఒక 50-60 లక్షలు మందులు ఖర్చు అవుద్దంట. 2 కోట్లు అవుద్ది ఒక కిడ్నీ ఖరీదు. ఏమా? మూత్రపిండాల వ్యాధిని ఏమంటారంటే జలధర రోగము అంటారు బైబిల్ ప్రకారంగా. మరి దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ఈ మూత్రపిండాల జబ్బు కలిగిన మనుషుడు వచ్చాడంట. వచ్చినప్పుడు యేసు ప్రభు వారంట ఒక నయా పైసా తీసుకోకుండా తనను బాగు చేసి పంపాడంట. దేవుని స్తోత్రం. ఏమ్మా? మరి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. మరి నేను ఉదయం ఇక్కడ వంట చేశాను. వంట చేసి నేను కిందకి వెళ్ళాను. జబ్బు కలిగిన మనుషుడు వచ్చాడట. ₹1 తీసుకోకుండా ఆయన తన ప్రభావముతో వారిని స్వస్థపరిచాడు. ఏమండి? మరి ఇవాళ కలవచారులో వానమ్మ గారు పెద్ద కుమార్తె వారి మనవడకు ఒక రోజుని స్కానింగ్ తీస్తే 2 కిడ్నీలు పోయాయి అన్నారు. ఏమనమ్మా వానమ్మ, అవునా కాదా? మాట వినబడేటట్టు చెప్పు. అయితే అప్పటికి ఆ అమ్మాయి వేరే సంఘానికి వెళ్ళింది. వీళ్ళ అమ్మాయి మా పాస్టర్ గారి సండే స్కూల్ విశ్వాసే కానీ వేరే సంఘానికి వెళ్ళింది. వెళుతూ ఉంటే కలవచారులు మీటింగ్స్ పెట్టాను నేను. ఆ మీటింగ్కి వస్తూ అనుకుందంట, వారిని మందంట. ప్రార్థన అయ్యగారు 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. వచ్చి ప్రార్థనలో పాల్గొని ఒక రోజు ఏకీభవించి ఇల్లు తీసుకెళ్ళి హాస్పిటల్కి దేవుడు కార్యం చేస్తున్నాడంటే ఆ భార్యాభర్తలు అనుకున్నారంట, ప్రభువా మరలా నేను ప్రార్థనలో పాల్గొని మీటింగ్లో పాల్గొని ప్రార్థన చేయించుకున్న తర్వాత అయ్యగారితో వెళ్ళిన తర్వాత మరి కిడ్నీలు నార్మల్గా ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళిందంట. దేవుని పిల్లారా గమనించాలి. ఒక రోజు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక రోజు వచ్చి ఏకీభవించారు, ప్రార్థన చేసి పంపించారు.
ఆ రెండో రోజున వెళ్ళి మరలా స్కానింగ్ తీసుకునేటప్పటికి 2 కిడ్నీస్ నార్మల్గా ఉన్నాయని వైద్యులు చెప్పారు. దేవుని స్తోత్రం. ఎవరు బాగు చేశారంటారు అమ్మా? ఏమైనా రూపాయి ఖర్చు పెట్టారా అమ్మా? మరి మొన్న కలవక్షల్లో ఒక వివాహం జరిగింది. ఆ అబ్బాయి చిన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2 కిడ్నీస్ పోయారన్నారు. వాళ్ళ అమ్మగారు చాలా ఆసుపత్రులు తిప్పారు. వాళ్ళమ్మ నేను చెప్పినట్టుగా మురారి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఆ 2 కిడ్నీలను బాగు చేసి వాళ్ళ సజీవునిగా ఉంచి మొన్నే వివాహం జరిగింది. దేవుని స్తోత్రం. అలాగ మూత్రపిండాలను బాగు చేసే వైద్యుడు యేసుక్రీస్తు ప్రభువే. మరొక మాటను చూద్దాం బైబిల్లోంచి. దేవుని పిల్లారా, మరో మాట ఏంటంటే మానసిక వైద్యుడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి వాక్యంలో లూకాసు వార్త 8వ అధ్యాయము 27వ వచనంలో మనం చూద్దాం. ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యాలు పట్టిన వాడే, బట్టలు కట్టుకొనక. దేవదాసయ్య గారు ఏమన్నారంటే సేనా దయ్యాల్ పీచి వాణిగా చేసినా, సేనా దయ్యాల్ పీచి వాణిగా చేసినా, వానికి నిన్నో మ్రోకు వాలిచియోనా, వానికి నిన్నో మ్రోకు సేనాదయాలు పట్టిన వాడి కనుక పిచ్చి పట్టినట్టు ఉన్నాడంట. పిచ్చి పట్టడం అంటే ఏంటంటే మానసిక రోగి అంటారు. ఈ సేనాదయాలు పట్టుకున్న వాడికి పిచ్చి పట్టి బట్టలు లేకుండా తను తాను గాయపరుచుకుంటూ గొలుసుతో బంధించినా సరే వాటిని తెంపి అనేకులను గాయపరుస్తూ అనేకులను కొడుతూ చాలా మానసికంగా ఉండేవాడు అన్నమాట. స్నేహితులారా, ఇలాంటి సేనాదయములు పట్టిన మనిషిని ఏమంటారంటే మానసిక రోగి, అంటే మాయ రోగము కలిగిన వ్యాధి. ఇందాక అది చెప్పాను మీకు. మాయ రోగం, ఆ రోగం ఏంటో వైద్యులకు తెలియదు. ఆ రోగం ఎందుకు వచ్చిందో వైద్యులకు తెలియదు. అలాంటి మానసికమైన రోగి యేసు ప్రభు వారికి ఎదురవగా వాక్యం చూడండి. మనం చూస్తే 8వ అధ్యాయం 35వ వచనం. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి, జనులు జరిగిన దాన్ని చూడడానికి వెళ్ళి యేసు వద్దకు వచ్చి, యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకొని, దయ్యములు వదిలిపోయిన మనుషుడు ముందు బట్టలు లేవు, తర్వాత బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద స్వస్థపరచబడిన వాడు ఎక్కడ కూర్చున్నాడంట? యేసు పాదముల యొద్ద కూర్చుండి. దేవుని స్తోత్రం. అంటే ఈ మానసికమైన రోగిని బాగు చేసిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే మానసిక రోగుల వైద్యుడు. దయ్యం పట్టుకుందో లేదో మనకు తెలియదు. ఏమ్మా, కొందరు అంటుంటారు అయ్య గారండి చాలా నీరసంగా ఉందండి, చాలా బలహీనంగా ఉందండి అంటుంటారు. బైబిల్లో చూస్తాం కదా, ఒక ఆమెకట 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టుకొని బలహీనంగా ఉందంట. ఆమెలోని దయ్యం ఎవరికి కనబడటం లేదు, కానీ ఆమెకు బలహీనత ఉంది. అంటే ఈ బలహీనపరిచే స్థితి ఎవరికుందంటే సాతానుకుంది కనుక వారు మానసికమైన రోగులుగా ఉంటారు. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే మానసిక రోగులకు వైద్యుడు అని తెలుస్తూ ఉంది. ఇక ఆయన ఎవరంటే క్యాన్సర్ రోగులకు వైద్యుడు. క్యాన్సర్ రోగం
ఒకప్పుడు ఈ రోగం వస్తే మరణమే అనేవారు. దేవుని పిల్లారా, ఇవాళ క్యాన్సర్ రోగులను కూడా దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఎవరా రోగి అంటే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము హిజ్కియాకు వచ్చిన రోగం ఏంటంటే క్యాన్సర్ రోగమే. అది మరణాన్ని తీసుకెళ్లే రోగం. చెప్పండి, క్యాన్సర్ గల రోగం అంటే మరణ సంబంధమైన రోగం. ఈ రోగాన్ని దేవుడు బాగు చేస్తాడంటారా? 5వ వచనాన్ని చదువుదాం. ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, మిత్రుడైన దావీదు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా కన్నీరు విడుచుడు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. నేను నిన్ను క్యాన్సర్ రోగము నుంచి, ఏ రోగం నుంచి? క్యాన్సర్ రోగం నుంచి. పిల్లరా, మరి ఎలుగుమంద నుంచి ఈ మందిరానికి ఒక సహోదరు వచ్చేది. ఆయన ఆనాడు హిజ్కియాకు కలిగిన రోగాన్ని, అంటే క్యాన్సర్ గల రోగాన్ని ప్రభు ఆయన తన ప్రార్థన ద్వారా క్యాన్సర్ వ్యాధిని బాగు చేశాడు. అంటే ఆయన క్యాన్సర్ వ్యాధి నిపుణుడు, క్యాన్సర్ వ్యాధి వైద్యుడు. మనం భయపడక్కర్లే. మన దేవుడు కంటికో పన్నుకో కాదు. అందుకే ఆయన అన్నాడు పరమ వైద్యుడు అని. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవదాసయ్య గారు అన్న మాట ఏంటంటే పరమ వైద్యుడు. ఏ రోగానికైనా వైద్యం చేయగలడు, ఏ రోగినైనా బాగు చేయగలడు. ఏమా మాటలు మానేయాలా? దేని పిల్లారా, ఇప్పుడు కూడా మా సంఘంలో సతీష్ గారు ఆయన చిన్న పిల్లల వైద్యుల నిపుణున్నట్టు. ఆయన ఈ మాట చెప్పే ముందు స్త్రీల ప్రత్యేకమైన వ్యాధుల గల వైద్యుడు ఆయన. చూద్దాం మార్కు సువార్త. ఏమా యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలు ఏం కాల్చారు? ఏమా కాస్త ప్రార్థనలో చెమటలు కార్చండి, ఏం పర్వాలే. శరీరానికి సుఖాన్ని ఇవ్వకూడదు, ఎప్పుడు కష్టాన్ని కూడా పెట్టాలి. 29 వచనాలు మనం చూద్దాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన స్త్రీ ఒకలుండెను. ఆమె అనేకమైన వైద్యుల చేత అనేకమైన తిప్పలు పడి చాలు. పిల్లరా, ఈమె ఎవరంటే రక్తస్రావము కలిగిన రోగి. కొందరు స్త్రీలకు ఇది చాలా భయంకరమైన వ్యాధి. ఎవరికి చెప్పుకోలేరు. ఎవరి దగ్గర చెప్పుకుందామన్నా కాస్త సిగ్గుదాలుగా ఉంటుంది. ఏమా వయసులోని చిన్న బిడ్డలు కూడా ఈ వ్యాధి చేత బాధపడుతూ ఉంటారు. దేవదాసయ్య గారు అన్నారు 12 ఏండ్ల నుండి పరమా వైద్యుల యొద్ద మందు పోచుకొనినా మనదాయి 12 ఏండ్ల నుండి పరమా వైద్యుల యొద్ద మందు వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము గణరయ్యా క్రీస్తుని ఘనకార్యము. అయ్యారు ఏమన్నారంటే 12 ఏండ్ల నుంచి ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట అమ్మాయి. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆ రక్తస్రావం మాత్రం కొట్టుపడలే, ఆ వ్యాధి పోలే.
చాలా మందులు వాడింది, చాలా సొమ్ము ఖర్చు పెట్టింది, కానీ ఆ జబ్బు తగ్గలే. ఇప్పుడు వాక్యం చూద్దాం, 28, 29 వచనాలు చదువుతాం. నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టుకొని బాగుపడుదునని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధారము కట్టెడు గనుక తన శరీరములో ఆ బాధ నివారణ అనుగ్రహించుకొనెను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏమ్మా గమనించారా? 12 ఏండ్ల నుంచి రోగం, రక్తస్రావము కలిగిన రోగం. అంటే యేసు ప్రభువారు ఎవరు అంటే స్త్రీలకు కలిగిన ప్రత్యేకమైన రోగములను బాగు చేసే నిపుణుడై ఉన్నాడు. ఆయన వైద్యుడు. ఆయన వైద్యుడు కనుక మనం గ్రహిస్తూ ఉంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానేనంట ఆయనలో ఉన్న ప్రభావం వెళ్ళి ఆ రక్తస్రావం రోగిని బాగు చేసిందంట. గమనించారా? ఆయన స్త్రీలకు కలిగిన ప్రత్యేకమైన రోగులను ఆయన తన వస్త్రములో ఆయనలో ఉన్న ప్రభావము చేత ఆయన రోగులను బాగు చేసేవాడు. ఇక చివరి మాటగా చూద్దాం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఎవరు అంటే చిన్న పిల్లల వ్యాధిగ్రస్తుల వైద్యుడు. చదవండి త్వరగా. వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. గమనించాలి, యేసు ప్రభు ఎవరు అంటే చిన్నపిల్లల వైద్యుడు. పోనీ ఎవరికి వైద్యం చేశాడో కూడా చూసేద్దాం. మత్తయి లూకాసు సువార్త 8వ అధ్యాయము 40 నుంచి 41 వచనాలు చదువుదాం. జన సమూహములు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండెను. యేసు తిరిగి వచ్చినప్పుడు ఇదిగో సమాజ మందిర అధికారి యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడి 12 ఏండ్లు ఏడుగల ఒక చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉందంట. ఏమండి, ఎంత వయసు? మా చిన్నపిల్లేనా కాదా? మా 12 ఏండ్ల వయస్సు కలిగిన ఒక చిన్నపిల్ల చావడానికి సిద్ధంగా ఉందని తండ్రి వచ్చి మొరపెడుతూ ఉన్నాడు. పిల్లలలో కూడా చాలా విధములైన రోగాలు. చూడండి, 53వ వచనములో ఆమె చనిపోయినదని వారిని అయితే ఆ చిన్నదాన్ని చేపట్టుకొని చిన్నదాన లెమ్మనగాని ఆమె ప్రాణము తిరిగి వచ్చిన వెంటనే ఆమె లేచి యేసు ఈమెకు భోజనము పెట్టండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చిన్నపిల్లల వైద్యుడు. ఏమా, చిన్నపిల్లలకు రోగాలు ఎందుకు వస్తాయి? అడ్డమైన గడ్డి ఎట్టేస్తారు. ఏమండి, అవి ఎన్నో నెలల కిందట ప్యాకింగ్ చేస్తారు. ఆ గొట్టాల ప్యాకెట్లు, ఆ లేస్ ప్యాకెట్లు. మరి రోగాలు రావా? అదేమైనా తాజా ఫుడ్డా? మా దేవుని పిల్లారా, ఆయన ఎవరు అంటే చిన్నపిల్లల వైద్యుల నిపుణుడు, వైద్యుడు. చాలా రోగాలు చెప్పాను నేను ఇప్పుడు. ఆయన ఒకటే మాట అన్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనములో నిన్ను బాగు చేయు యెహోవాను. అందరూ చెప్పండి, ఏంటమ్మా అది? కొందరు మాటలు రావట్లేదండి. ఏమా, నిన్ను స్వస్థపరచు. అందరూ చెప్పండి. నన్న
ఇప్పుడు నువ్వు ఏమని చెప్పాలి ఇక్కడ? నన్ను స్వస్థపరుచు దేవుడవు. చెప్పండి ఒకసారి అలాగా. దేవుని స్తోత్రం. కానీ దేవుడు మనం స్వస్థపరచాలంటే మూడు పనులు చేయాలి. పరమ వైద్యుడు మనల్ని తాకాలంటే, నీ రోగము, నీ వ్యాధి, నీ బలహీనత, నీ సమస్య తీరాలంటే మూడు పనులు చేయాలి మనం. ఏమ్మా, దేవుడు మాత్రలు మింగమనో లేకపోతే శిలాలను ఎక్కించుకోమనో చెప్పడు. ఈ లోక వైద్యులు చేయలేని కార్యము పరమ వైద్యుడు ఎలా చేస్తాడంటే, లూకాసు వార్త 8వ అధ్యాయము 47వ వచనం. అందుకు ఆయన, కుమారి, ఇప్పుడు ఈ పరమ వైద్యుడు చెప్పే మొదటి మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను అట్టి విశ్వాసము అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. అట్టి విశ్వాసము అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా. విశ్వాసం ఉంటే రోగం ఏమవుతుందట? చెప్పండి. విశ్వాసం ఉంటే రోగం ఏమవుతుందంట? ఎగిరిపోద్దంట. ఆయన చెప్పింది ఏంటంటే, నేను నిన్ను బాగు చేయాలి అంటే నువ్వు చేయవలసిన మొదటి పని, నా యందు నీవు విశ్వాసం ఉంచాలి. నా యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీ రోగం ఏదైనా, నీ సమస్య ఏదైనా ఎగిరిపోతుందని చెప్పాడు. ఇక రెండవది ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన. రెండోది, మనం స్వస్థత పొందాలి, బాగుపడాలంటే ప్రార్థన. ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 3 రకాల ట్యాబ్లెట్లు రాస్తాడు. అలా దేవుడు మనం బాగుపడడానికి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. నీది ఏ రోగమైనా దేవుడు బాగు చేయగల పరమ వైద్యుడు. ఆ పరమ వైద్యుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు వస్తున్నావు, సరైన విశ్వాసం లేకుండా వస్తున్నావు, సరైన నమ్మకం లేకుండా వస్తున్నావు, దేవుడు చేస్తాడా అని అల్ప విశ్వాసము కలిగి అవిశ్వాసం కలిగి వస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. 2, నీ ప్రార్థనే నిన్ను బాగు చేస్తుంది. ఏమ్మా, నా ఎగ్గురికో చెప్తూ ఉంటారు, అయ్యగారండి ప్రార్థన చేయండి, మేము టీవీలు పెట్టుకొని సీరియళ్ళు సినిమాలు చూస్తుంటామండి, పనికిరాని సొల్లు కబుర్లు ఆడుకుంటూ ఉంటామండి అంటారు. మేమేమో ప్రార్థన చేయాలా, మీరేమో షికారులను టీవీ సీరియల్స్ను పనికిరాని న్యూస్లు ఆడుతూ కూర్చుంటారా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. నీ జబ్బు కొరకైనా, నీ సమస్య కొరకైనా, నీ కార్యం జరుగుట కొరకైనా నీ కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. సేవకులు చేస్తారు ప్రార్థన, కానీ నీకు కూడా ఏముండాలి? పాస్టర్ గారు చేసేస్తారులే అంటే మేమేం చేసేస్తాం? ఏమ్మా, మేమేం చేసేస్తాం? ఎవరి సమస్య ఉందో, ఎవరు బలహీనత ఉందో, ఎవరు రోగముతో ఉన్నారో వారి కొరకు వారు ప్రార్థన చేసుకోవాలి. ఏమ్మా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, మరి నీ సమస్య ఏంటో నాకు కొందరు సమస్యలు తెలుస్తాయి. నీ అంతరంగంలో ఉన్న బలహీనత, నీ సమస్య నాకు తెలియదుగా.
నువ్వు కూడా కాస్త నోరుపు ఏం చేయాలా? కన్నీరు గారుస్తూ నువ్వేం చేయాలా? హిజ్కియా ప్రార్థన చేస్తూ కన్నీరు గార్చాడు కనుక వెంటనే దేవుడు అతన్ని బాగు చేశాడు. నీ దేవుడు నిన్ను స్వస్థపరచాలి అంటే నీకు ముందు విశ్వాసం ఉండాలి, రెండోది ప్రార్థన ఉండాలి, మూడోది చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభు శిష్యులు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు తైలము రాసి అనేక రోగులను బాగు చేశారు. దేవుని స్తోత్రం. ఇక మూడోదిగా మనం బాగుపడడానికి తైలం వాడాలి. ఎంతమంది తైలం వాడతారు మీలో? కొందరు మేము తైలం ఇలా చేతులు వేస్తాం అని నవ్వుతారు. నార్మల్గా యూరిన్ వస్తుంది. ఎంత గొప్ప కార్యం ఇది! తైలం తాగం, తైలం వాడం. ఏమ్మా, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్న తైలాలు వాడుతూ ఉంటాం. కొందరు చాలా తెలివైన వాళ్ళు ఇంట్లో కొబ్బరి నూనె అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, కానీ నీకు విశ్వాసం ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థనా తైలం వాడాలి. ఈ మూడు చేయాలి నువ్వు. నీది ఏ రోగమైనా, దాదాపు నేను 15 రోగాల కొరకు చెప్పాను యేసు ప్రభు వైద్యుడని. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 15 రోగాలను బాగు చేసిన, అతి భయంకరమైన రోగాలను బాగు చేసిన పరమ వైద్యుడు ఆయన. అలాంటి పరమ వైద్యుని దగ్గరికి వచ్చి, అమ్మో ఇంకా మోకాన్ని వచ్చేస్తుంది, మోకాలు లేకపోతున్నాను అంటావు. తినేసి తొంగుంటే ఏమేస్తావు? ఏమండి, నా బరువు 110 కేజీలు. నేను మోకరాళ్ళ మీద ఉంటాను. ఈ శుక్రవారం ప్రార్థనలు సుతుకులు పడిపోతారు, సన్నిధులు ఇలా కుతుకులు పడిపోతారు. నేను ప్రవళిక దిగమాళ్ళందరూ మమ్మల్ని ప్రార్థన చేసి కూర్చుండిపోతుంటారు. ఇలాగా ఏంటి, నాకంటే 53 సంవత్సరాల వయసు వచ్చి మోకాళ్ళు వేసి దిక్కుండా ఉంటే 30 సంవత్సరాలు 25 సంవత్సరాల వాళ్ళు కూడా మోకాళ్ళ మీద వేయరు. అలా వస్తుంది దేవుని శక్తి. ఇప్పుడు మోకరించి 10 గంటలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను కదా. నేను మొదలెట్టినప్పుడు మోకాళ్ళు వేస్తారు. నేను కొంచెం ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత కూర్చుని పోయి స్తోత్రం 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 అంటున్నారో పడుకుంటున్నారో కూడా తెలియదు నాకు. దేవుని స్తోత్రం. నీ మోకాలు కాస్త పని చెప్పాలి. వయస్సులోనే కదా ఉన్నావు. ఏ మోకాలు అయితే నొప్పి పెడుతుందో, ప్రభా అవసరమైతే నొప్పిని తొలగించు ప్రభా అని మోకాళ్ళు వేయాల. ఏమ్మా, యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను. మనం అనాలి ఏవని? నన్ను బాగు చేసే దేవుడవు నీవే. ఆయన మనను బాగు చేయాలంటే 1 విశ్వాసము, 2 మన ప్రార్థన, 3 ప్రార్థనా తైలం. ఈ 3 మనం ఉపయోగించినప్పుడు దేవుడు ఏ జబ్బు నుంచైనా మనలను బాగు చేస్తాడు. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.